నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాబయ్య. ప్లీజ్ అమ్మటి ఇక కెలకొద్దు, పోలవరం అన్నా క్యాంటీన్ విషయంలో పూర్తిగా ముంచేశావు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీలోని కీలక నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుని ప్లీజ్ అంబటి ఇక నువ్వు కెలకొద్దు, పోలవరం విషయం అన్నా క్యాంటీన్ తోటే పార్టీని పూర్తిగా ముంచేశావు. ఆ రెండింటి మీద నువ్వు మాట్లాడిన దానికి, ప్రెస్ మీట్ పెట్టిన దానికే వైసీపీకి పూర్తిగా డ్యామేజ్ అయింది అని చెప్పేసి అంటున్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. నిజానికి జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని నువ్వు మాట్లాడొద్దు, నువ్వు కెలకొద్దు, పోలవరం విషయంలో, అన్నా క్యాంటీన్ విషయంలో నువ్వు మాట్లాడడం వల్లే వైసీపీకి డ్యామేజ్ అయింది అని చెప్పేసి అంటున్నారంటే ఆయన అనలేదు. కానీ వైసీపీ క్యాడరు, వైసీపీ ఫాలోవర్స్ చాలా మంది కూడా అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెడితే ఆ వీడియో యూట్యూబ్లో పెడతారు కదా, కింద అంతా కామెంట్స్ అంతా కూడా నువ్వు పోలవరం విషయంలో మాట్లాడొద్దు, నువ్వు అన్నా క్యాంటీన్ విషయంలో కామెంట్స్ చేయొద్దు, దానివల్ల వైసీపీకి డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి కామెంట్స్ వచ్చాయి. సో అందుకనే నేను ఈ వీడియోకి ఆ టైటిల్ పెట్టి దీని మీద వీడియో చేస్తున్నాను. సో ఇకపోతే అంబటి రాంబాబు పోలవరం విషయంలో కొన్ని కామెంట్స్ చేశారు ప్రెస్ మీట్ పెట్టి. ఏమనంటారంటే ఆయన, పోలవరం విషయంలో నత్తనడకన పనులు సాగుతున్నాయి, అసలు ఇప్పుడు పోలవరానికి 10,000 కోట్ల రూపాయలు నిధులు వచ్చాయి, నిధులు అలొకేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, అంటే దాని ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంబటి రాంబాబు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా మాట్లాడుతున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే, అధికారంలో ఉన్నప్పుడే 2024కి ముందే పోలవరం విషయంలో మాకు నిధులు మంజూరు చేయండి అని చెప్పేసి కేంద్రానికి ఒక లెటర్ పెట్టారు అని చెప్పేసి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. అయితే ఆ లెటర్ కాపీ ఒకసారి అదే ప్రెస్ మీట్లో ఆయన చూపించవచ్చుగా. ఎందుకని ఆధారాలు లేని మాటలు మాట్లాడతారు? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆధారాలు లేని మాటలు మాట్లాడుతూ పదే పదే అబాస్పాలు చేయడం ఎందుకు అని చెప్పేసి కింద కమెంట్స్ వస్తున్నాయి. అలాగే మనం చూసుకుంటే పోలవరం విషయంలో నత్తనడకన పనులు సాగుతున్నాయి అని చెప్పేసి అంబటి రాంబాబు అంటున్నారు. ఇక్కడ చూస్తేనేమో పోలవరం విషయంలో ఎప్పటికప్పుడు ఏ పనులు సాగుతున్నాయి, డయాఫ్రామ్ వాల్ ఎలా నిర్మాణం జరుగుతుంది అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్లో. అక్కడ పనిచేసే వాళ్ళే అప్లోడ్ చేస్తున్నారు. పనిచేసే వాళ్ళు మాత్రమే కాకుండా యూట్యూబర్స్ కూడా కొంతమంది పోలవరం దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్న పనులన్నీ కూడా షూట్ చేసి యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు. సో ఇదంతా కూడా ఎన్ని వ్యూస్ వస్తున్నాయి యూట్యూబ్లో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పోలవరం గురించి ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్న విషయాన్ని అంబటి రాంబాబు మర్చిపోయి పనులు సాగటం లేదు అని అంటే ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. పనులు సాగట్లేదని నేను అనుకుంటున్నాను అంటాడు ఆయన. సో నువ్వు అనుకుంటే సరిపోతుందా? అంబటి రాంబాబు ఏమన్నా మొత్తం ఆంధ్రప్రదేశ్కి ప్రతినిధి? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాత్రమే. ఆయన అనుకుంటే అందరూ అనేసుకున్నట్టేనా? ఆయన అనుకున్నంతా నిజమైపోతుందా? నిజమైపోతే మరి 2024లో వైసీపీనే అధికారంలోకి రావాలి. ఆయన అన్నారు కదా, 2024 ఎన్నికల్లో 175 సీట్లు మావే, సత్తెనపల్లి నియోజకవర్గంలో గెలిచేది కూడా నేనే అని చెప్పేసి అన్నారు. ఏమైంది? అది అవ్వలేదు కదా. సో అలాగే మనం అనుకున్నవన్నీ జరిగితే ఇంకెందుకు భగవంతుడు. సో ఈ మాటను పక్కన పెడితే అన్నా క్యాంటీన్ విషయంలో కూడా ఆయన నానా కామెంట్స్ చేశారు. అన్నా క్యాంటీన్లో ఏముంది, అది ఒక కూడ అని చెప్పేసి మాట్లాడారు. కానీ అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తూ ప్రజలు ఏమనుకుంటున్నారు, సామాన్య ప్రజలు, దిగువ మధ్య తరగతి ప్రజలు, చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఉద్యోగస్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి వీడియోస్ కూడా ఇప్పటికీ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. సో అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తూ అమృతంలా ఉంది, శుద్ధమైన భోజనం పెడుతున్నారు, మంచి ఆహారం పెడుతున్నారు, బలమైన ఆహారం పెడుతున్నారు, ఎటువంటి నాసి రకం సరుకులు ఇక్కడ వాడటం లేదని చెప్పేసి, అందుకే ఇంత రుచికరమైన భోజనం ఇక్కడ దొరుకుతుందని చెప్పేసి అక్కడ భోజనం చేసే వాళ్ళు కూడా మాట్లాడుతున్న వీడియోస్ ఇప్పటికీ ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. కానీ అంబటి రాంబాబు మాత్రం అదే అన్నా క్యాంటీన్ భోజనం మీద విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ కూడా వైసీపీని పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నాయి. ఎందుకంటే మంచి భోజనం అక్కడ తింటూ ఆ భోజనం బాగుంది అని చెప్పేసి చాలా మంది ప్రజలు మాట్లాడుతుంటే, ఇక్కడ వైసీపీ ఏమో అది అసలు భోజనమేనా, అది అసలు కూడేనా అని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే వాడు తినే భోజనాన్ని అవమానిస్తుంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఓట్లేస్తారా? అంటే గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మూసేశారు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఈ అన్నా క్యాంటీన్లు మొత్తాన్ని మూసేస్తారు అని చెప్పేసి వాళ్ళకి ఖచ్చితంగా ఒక అభిప్రాయం వచ్చేసింది కదా. ఆ అభిప్రాయం రావడానికి కారణం ఎవరు? అంబటి రాంబాబు. సో ఇకపోతే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి చంద్రబాబే కారణం. రాయలసీమలో పుట్టిన వ్యక్తి ఉండి చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి కారణమయ్యాడని చెప్పేసి, పైగా తన శిష్యుడో లేకపోతే తన రాజకీయ సహచరుడో రేవంత్ రెడ్డి అడిగాడని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు నిలుపుదల చేశాడు అని చెప్పేసి కొన్ని కామిక్ స్టేట్మెంట్స్ చేశారు అంబటి రాంబాబు. ఎందుకంటే వీటిని కామిక్ స్టేట్మెంట్స్ అంటే కామెడీ తరహా వ్యాఖ్యలు అని చెప్పేసి, హాస్యాస్పద
హాస్యాస్పదమైన వ్యాఖ్యలు అని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే 2020-21 ఆ టైంలోనే కేసీఆర్ దీని మీద కంప్లైంట్ చేశారు. వాటర్ బోర్డుకి కంప్లైంట్ చేశారు, గ్రీన్ ట్రిబ్యునల్కి కంప్లైంట్ చేశారు. సో ఇక్కడ వీళ్ళు పోతిరెడ్డిపాడికి బొక్క పెట్టుకుని నీళ్లు తీసుకుపోతే మాకేం మిగులుతుంది తెలంగాణకు అని చెప్పేసి, అంటే ఇక్కడ ఆయన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి రోజా ఇంటికి వెళ్ళి భోజనం చేసి, అక్కడ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కనపడి ఇక్కడికి రోజా ఇంటికి వచ్చి భోజనం చేసి నేను రాయలసీమకి వ్యతిరేకిని కాను, రాయలసీమ అభివృద్ధిని కాంక్షిస్తున్నానని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళగానే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా ఓ కంప్లైంట్ ఇచ్చారు గ్రీన్ ట్రిబ్యునల్కి. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆ పనులు ఆపేయమని చెప్పేసి చెప్పింది. 2020-21 టైంలోనే ఆగిపోయిన పనులకి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎలా ఆపుతాడు ఆ పనులు? సో ఇది కొంచెం ఆలోచించాల్సిన అవసరం అంబటి రాంబాబుకు లేదా? సో అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అంబటి రాంబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడుతున్నారు. ఆ పథకాన్ని ఆపేసింది చంద్రబాబు అని చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ముచ్చుమర్రి పథకాన్ని ఆపింది ఎవరు? ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ఆపింది ఎవరు? సో ఇంకా రాయలసీమ ఎత్తిపోతల పథకం అయినా చాలా ఎత్తులో ఉంటుంది, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం చాలా దిగువన ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. చాలా అంటే రాయలసీమలోని చాలా ప్రాంతాలకి నీళ్లు అందుతాయి. కానీ ఇది చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పథకం. దీన్ని కంటిన్యూ చేస్తే చంద్రబాబు నాయుడికే మంచి పేరు వస్తుంది. దానివల్ల వైసీపీకి ఏం ఒరుగుతుంది? అసలే ఒక పక్క పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించాడు. దాన్ని అప్పుడు పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎగతాళి చేశాడు అని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ముచ్చుమర్రి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు చేపట్టిన దాన్ని కంటిన్యూ చేస్తే ఆ ఘనతంతా తెలుగుదేశం పార్టీకి వెళుతుంది. కాబట్టి దాన్ని ఆపేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే ఒక కొత్త దాన్ని చేపడదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచించి దాన్ని చేపడితే దాన్ని కేసీఆర్ ఆపేయించారు. లెటర్స్ రాసి గ్రీన్ ట్రిబ్యునల్కి, వాటర్ బోర్డుకి, వీళ్ళందరికీ లెటర్స్ రాసి కేసీఆర్ ఆపేయించారు. ఇప్పుడు కేసీఆర్ ఆపేయించిన దాన్ని రేవంత్ రెడ్డి ఏదో తన ఘనత కోసం నేనే ఆపించాను చంద్రబాబు నాయుడు చేత అని చెప్పి ఆయన మాట్లాడితే వెళ్ళి రేవంత్ రెడ్డిని అడగాలి. ఎప్పుడో ఆపేసిన పథకాన్ని, ఎప్పుడో ఆపేసిన ప్రాజెక్ట్ని నువ్వు మళ్ళీ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆపేయించానని చెప్పి నువ్వెలా మాట్లాడతావని చెప్పి ఆయన అడగాల్సింది పోయి చంద్రబాబు నాయుడే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశాడు, రాయలసీమకి ద్రోహం చేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఈ మాటలు మాట్లాడటం ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అంబటి రాంబాబుకి. పైగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, రాయలసీమకు చెందిన వైసీపీ నేతలు కొంతమంది ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడం మీద సభలు సమావేశాలు పెట్టి మాట్లాడతాము, ప్రజలందరినీ ఏకం చేస్తాం, రాయలసీమ ప్రజలందరినీ కూడా ఏకం చేసేస్తామని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. తీరా వాళ్ళు సభలు సమావేశాలు పెడితే ఆ సభలో ఈ రాయలసీమ వైసీపీ నేతలు తప్ప సామాన్య ప్రజలు ఎవరూ కూర్చోలేదు, ఎవరూ ఆ సభలకు అటెండ్ కాలేదు. డబ్బులు ఇస్తామన్నా వచ్చే పరిస్థితుల్లో లేకపోవడంతో వాళ్ళు కూడా ఏదో తూతు మంత్రంగా ఆ సభ నిర్వహించి 4 మాటలు మాట్లాడి ఇళ్లకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. సో అవన్నీ చూస్తూ కూడా అంబటి రాంబాబు ఇంకా వైసీపీకి ఏదో జాకీలేసి లేపదామని చూసి మళ్ళీ పూర్తిగా వైసీపీనే డ్యామేజ్ చేస్తున్నారు అని చెప్పి ఆ కామెంట్స్లో కింద చూస్తుంటే నాకే జాలేసింది అంబటి రాంబాబుని చూస్తే. మరి మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అనుకుంటున్నారా, చంద్రబాబు నాయుడు కారణం అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ముచ్చుమర్రి ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి ఆపేయడం వల్ల రాయలసీమకి ద్రోహం జరిగిందనుకుంటున్నారా, జరగలేదనుకుంటున్నారా? అన్నా క్యాంటీన్లో అంటే అంబటి రాంబాబు మాట్లాడినట్టుగా అన్నా క్యాంటీన్లపై అంబటి రాంబాబు చేసిన స్టేట్మెంట్స్ చూస్తుంటే వైసీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో అన్నా క్యాంటీన్ని మూసేస్తుంది అనుకుంటున్నారా, కంటిన్యూ చేస్తుంది అనుకుంటున్నారా? అలాగే పోలవరం విషయంలో మనం మాట్లాడుకోవాల్సి ఉంటే పోలవరం విషయంలో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. పోలవరం ప్రాజెక్టు ఎక్కువ శాతం పనులు టీడీపీ హయాంలో జరిగాయా, వైసీపీ హయాంలో జరిగాయా? పోలవరం ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేసేది పని ఏదైనా ఉందంటే అది కూటమి హయాంలో జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే వైసీపీ హయాంలో జరుగుతుంది, కూటమి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయగలుగుతుంది అనుకుంటున్నారా, చేయలేదు అని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.